అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు రైటర్ స్పెషల్ సిరీస్లో భాగంగా శ్రీమతి కమలా పరచా గారి నీ జతగా నేనుండాలి కథా సంకలనం నుండి రాజాకి ఆయేగి బారాత్ కథను వినబోతున్నారు. ఇహ కథలోకి వెళ్ళిపోదామా? ఇంట్లోకి బయటికి తెగ తిరిగేస్తున్నాడు సమీర్. మమ్మీ డాడీ మాకేమీ అభ్యంతరం లేదు, మీ తాతయ్య నొప్పించు అని తన మీదే భారం వేసేశారు. కాళ్ల వేళ పడ్డా మా వల్ల కాదు అని చేతులెత్తేశారు. ఇంకో పక్క షీలా చేతిలో తల్వార్ పట్టుకొని మన పెళ్లి సంగతి ఇంకెప్పుడు తేలుస్తావు అని సత్యభామలా ఉరిమి చూస్తోంది. తన సెలవులు అయిపోతున్నాయి, వెళ్ళి డ్యూటీలో చేరాలి. పెళ్లి చేయకుండా డ్యూటీకి వెళ్ళనిచ్చేది లేదని సంబంధాలు తెగ చూసేస్తున్నాడు తాతయ్య. ఇటు షీలా తల్వార్తో, అటు బుర్రమీసాల తాతయ్యతో బుర్ర తిరిగిపోతోంది. పొద్దుటి నుంచి మనవడి తిరుగుడు చూస్తున్న పరంధామయ్య గారు ఇక లాభం లేదని, ఏమిట్రా సమీ, ఏమిటి విషయం అని అడిగారు. తాతయ్య పిలిచేసరికి ఇంకాస్త తడబడి ఆయన కాళ్ల దగ్గర కూలబడి, తాతయ్య, నేను మా కొలీగ్ను ప్రేమించాను, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అని గబగబా చెప్పేసి తీర్పు కోసం తాతయ్య మొహంలోకి చూశాడు. బుర్రమీసాలు సవరించుకుంటూ మనవణ్ణి చూస్తూ, ఎవరమ్మాయి, వివరాలేమిటి అడిగాడు. అమ్మయ్య, కూల్గానే అడుగుతున్నాడు అని మనసులోనే నిట్టూర్చి, తన పేరు షీలా, నా కొలీగ్, వాళ్ళు పంజాబీ వాళ్ళు, వాళ్ళ డాడీ మిలిటరీలో కల్నల్, ప్రస్తుతం ఇక్కడే సికింద్రాబాద్ సిక్ విలేజ్లో ఉన్నారు అన్నాడు. పంజాబీ వాళ్ళ? ఆ ఉత్తరాది వాళ్లకు మనకు ఆచార వ్యవహారాలు కలవవు. అసలే మిలిటరీ వాడంటున్నావు, ఏమైనా తేడా వస్తే గన్తో పేల్చేస్తాడేమో, వద్దులే అనేశాడు. అమ్మయ్య, తాతయ్య కాస్త సానుకూలంగా ఉన్నాడని. లేదు తాతయ్య, ఆయనకు కాస్త డిసిప్లిన్ ఎక్కువే కానీ అంత పని చేయడు. అయినా అంతదాకా రానియన్లే, నీకెందుకు, ఆ ఉత్తరాదికి ఈ దక్షిణాదికి మధ్యనున్న సూయజ్ కాలువలో ఎట్లాగో అట్లా పారాడుతాలే, భయపడకు అన్నాడు మనవడు ఉత్సాహంగా. ఏమిటి, ఉత్తరాదికి దక్షిణాదికి సూయజ్ కాలువ? అసలు అది ఎక్కడుంది నీకు తెలుసా? అందులో పారాడుతావా అంటే? ఆ సూయజ్ కాలువ ఎక్కడేడ్చిందో గుర్తుండి చస్తేగా, ఏదో ఫ్లోలో వచ్చేసింది అని మనసులో తల కొట్టుకొని హడావుడిగా, అదే అదే తాతయ్య, స్విమ్మింగ్ చేస్తా అన్నాడు. అంటే ఈత కొడతావా వెధవా, అసలు ముందు నిన్ను హిస్టరీ తెలుగు ట్యూషన్లో చేరుస్తా, పద. తాతయ్య ప్లీజ్ ప్లీజ్, ఆ ట్యూషన్లో తర్వాత చేరతా, నువ్వు తెలుగులో మాట్లాడమంటావని అలా అనేశాను, ప్లీజ్ ప్లీజ్, ముందు షీలాను చూడు తాతయ్య ఏడుపు గొంతుతో వేడుకున్నాడు. వాడు అంతగా చెప్తున్నాడు కదా, ముందు అమ్మాయిని చూద్దాం నాన్నా అన్నాడు శ్రీకాంత్ పితృహృదయం ద్రవించిపోతుండగా. అమ్మయ్య, మొత్తానికి చూపుల దాకా వచ్చేశారు. షీలా, తల్వార్ లోపల పెట్టేసుకో మనసులో షీలాతో చెప్పేశారు. కల్నల్ సుర్జీత్ సింగ్ గారు మర్యాదగా ఆహ్వానించారు. మిసెస్ సింగ్ గారు తలమీదుగా కొంగు కప్పుకొని, ప్రణాం దాదాజీ అని తాతగారి కాళ్లకు నమస్కారం చేసింది. అబ్బో అనుకున్నారు తాతగారు. తెల్లగా నాజూకుగా ఉన్న షీలాను చూసి, పర్వాలేదు, పిల్ల బాగానే ఉంది అనుకున్నారు. తల మీదుగా చున్నీ కప్పుకొని తాతగారికి ప్రణామం చేసిన షీలాని చూసి, పర్వాలేదు, వీళ్లకు పెద్దలంటే మర్యాద ఉంది అనుకున్నారు. మిసెస్ సింగ్ టేబుల్ మీద, టీవీ మీద వేసి ఉన్న క్లాతులను, కుషన్ కవర్లను చూపించి, వీటి మీద ఎంబ్రాయిడరీ షీలానే చేసింది అని చెప్పింది. ఇంట్లోకి వెళ్ళగానే ముందు ట్రేలో పెద్ద పెద్ద గాజు గ్లాసులతో చిక్కటి మజ్జిగిచ్చారు. చక్కటి పింగాణీ బౌల్స్లో అందంగా మిఠాయిలు, సమోసాలు అమర్చి తీసుకొచ్చింది షీలా. అవి షీలానే చేసిందని చెప్పారు. అయితే వంట కూడా వచ్చన్నమాట. అన్నీ బాగున్నాక, పిల్లాడికి నచ్చాక ఎందుకొద్దనాలి అని పచ్చజెండా ఊపేశారు. అమ్మయ్యా అని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పెళ్లి పంజాబీ పద్ధతిలో చేయాలని ముచ్చటపడ్డారు కల్నల్ గారు. ఏ మూడ్లో ఉన్నారో అది ఒప్పేసుకున్నారు తాతగారు. ఎదురు చూస్తున్న శుభగడియ వచ్చేసింది. 6ంటికి జైమాల్ అన్నారు. 5 అయింది, ఇంకా తెవలరేమిటి, పదండి. బారాత్ కోసం గుర్రం, పెట్రోమాక్స్ లైట్ల వాళ్ళు, బ్యాండ్ మేళం వాళ్ళు వచ్చేశారు
కానియండి కానియండి. తాతయ్య అరుపులకు వచ్చే వచ్చే అంటూ సమీర్ మంచి మెరుపుల షేర్వాణి వేసుకుని చక్కగా తయారై వచ్చి గుర్రాన్ని చూసి బెదిరిపోయాడు. ఆ గుర్రం, నీలాంటి వాళ్ళని ఎందరినో చూశానులే అని ఓ చూపు విసిరింది. ఇప్పుడేమైనా అంటే ఎక్కడ ఆ మిలిటరీ మావగారు, ఈ బుర్ర మీసాల తాతయ్య తన బుర్ర బద్దలు కొడతారు అని కళ్ళు మూసుకొని రౌతు సహాయంతో ఎట్లాగో ఎక్కాడు. బ్యాండ్ మేళం వినసొంపుగా వాయిస్తుండగా ముందు గుర్రం మీద పెళ్లికొడుకు ప్రాణాలు గుప్పెట్టుకుని కూర్చొని మిగతా వారు కార్లలో పెళ్లి హాల్కు వచ్చారు. ఎక్కడా చడీ చప్పుడు లేదు. హాల్ దగ్గర ఎవరూ లేరు. అందరూ కార్లలో నుంచి దిగి లోపలికెళ్లారు. డెకరేషన్ వాళ్ళు డెకరేషన్ చేస్తున్నారు. కొంతమంది షామియానా కింద ఊడుస్తున్నారు. కొంతమంది కుర్చీలేస్తున్నారు. అసలు ఇదేనా మనం రావాల్సిన మ్యారేజ్ హాల్? తాతగారు కొడుకుని అడిగారు. అవును నాన్న, ఇదే కాని ఎవరూ లేరేమిటి? అయోమయంగా చుట్టూ చూస్తూ అన్నాడు శ్రీకాంత్. అప్పటికి చచ్చీ చెడి గుర్రం దిగి చెమటలు కక్కుతున్నాడు సమీర్. కోపంతో మండిపడుతూ చిందులు తొక్కుతున్న తాతయ్యను, అయోమయంగా చూస్తున్న మమ్మీ డాడీలను, విడ్డూరంగా చూస్తున్న చుట్టాలను కలిగి చూసి కాస్త పక్కకు వెళ్ళి సెల్ తీసి, షీలా, మ్యారేజ్ హాల్ దగ్గర ఎవరూ లేరేమిటి? మీరంతా ఎక్కడున్నారు? ఎక్కడన్నా మధ్యదారిలో బారాత్ను రిసీవ్ చేసుకోవడానికైతే లేరు కదా అని అడిగాడు. బారాత్ను మధ్యదారిలో ఎందుకు రిసీవ్ చేసుకుంటాం? హాల్లోనే చేసుకుంటాం. నేను బ్యూటీ పార్లర్లో రెడీ అవుతున్నాను. నువ్వెక్కడున్నావు అడిగింది షీలా. బ్యూటీ పార్లర్లో ఉన్నావా? 6ంటికే జయమాల అన్నారు కదా. తాతయ్య హడావుడి పెట్టి 5:30కే తీసుకొచ్చేశారు. మీ వాళ్ళు కూడా ఎవరూ లేరు హాల్లో అన్నాడు తెగ కన్ఫ్యూజ్ అయిపోతూ. అదేమిటి, అప్పుడే ఎందుకొచ్చారు? బారాత్ హాల్ దగ్గరకు వచ్చాక డాన్స్ చేయాలని మా తమ్ముడు వాడి ఫ్రెండ్స్ తయారవడానికి మెన్స్ బ్యూటీ పార్లర్కి వెళ్లారు. 6 అంటే 6కే వచ్చేస్తారని మాకేం తెలుసు? బారాత్ రావడానికి కనీసం 2 గంటలన్నా పడుతుంది కదా. డాన్స్ చేసుకుంటూ రాలేదా మీరు? రయ్యమని పరిగెత్తుకుంటూ వచ్చేశావా? నవ్వుతూ అంది. డాన్స్ చేయటమా? తాగుబోతు వెధవల్లా రోడ్డు మీద డాన్స్ ఏమిట్రా వెధవకానల్లారా అని డాన్స్ కాదు కదా. వెలుతురుండగా పెట్రోమాక్స్ లైట్లు వెలిగించటం ఎందుకు దండగా అని అవి వెలిగించనేలేదు తాతయ్య. ఇది చెప్తే ఇంకేమన్నా ఉందా? అయినా ముహూర్తం టైంకు ఉండకుండా బ్యూటీ పార్లర్కు వెళ్ళడమేమిటి? మీ మమ్మీ డాడీ కూడా లేరు అన్నాడు కొద్దిగా ఇరిటేట్ అవుతూ. కూల్ సారు, మాకు ముహూర్తం అంటే ఫేరే. అదే నోయ్ బుద్ధు, మీ సప్తపది. అది రాత్రి 11 కదా. జయమాలంటే వరపూజ. మీకు తెలిసేమో వివరంగా అడగలేదు అనుకున్నాం. మొత్తానికి ఆరాటం పెళ్ళికొడుకులా వచ్చేశావా? పడి పడి నవ్వుతూ అంది షీలా. షీలా నవ్వు వినిపించకుండా కసిగా సెల్ ఆఫ్ చేసి, వీళ్ళంతా బ్యూటీ పార్లర్ నుంచి ఎప్పుడొస్తారు? అప్పటి వరకు అందర్నీ ఎట్లా సంజాయించాలి? ఇక ఆ సూయజ్ కాలువలో ఆసియా నుంచి యూరప్కి ఈదాల్సిందే. దేవుడా, జుట్టు పీక్కున్నాడు. రాజాకి ఆయేగి బారాత్, రంగేళి హోగి రాత్. బ్యాండ్ మేళం వాళ్ళు వాయిస్తున్నారు. వాయించండిరా, వాయించండి. అందరూ నన్నే వాయించండి. పళ్ళు నూరుకున్నాడు. ఇంతలో లోపలికి వచ్చిన కారులో నుంచి దిగిన కల్నల్ గారు ఆయన తమ్ముణ్ణి చూసి పళ్ళు నూరడం ఆపి, ఇహ జరగబోయే సీన్ ఎట్లా ఉంటుందో, ఎట్లా ఉన్నా చూడక తప్పదనుకుంటూ నీరసంగా వాళ్ళ వైపు నడిచాడు. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వారు వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. కథలో మీకు నచ్చిన అంశాలను, అలాగే మీ సలహాలను, సూచనలను కామెంట్స్ రూపంలో తప్పక తెలియచేయండి. మరో మంచి కథతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందాక బాయ్ ఫ్రెండ్స్.